అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టాన్ కలిసి ఇంజనీరింగ్ మెంటర్షిప్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద హెల్ప్ లైన్ ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. దాని ఆధారంగా యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకోవచ్చు. 7981540230కి మీరు వాట్సాప్ చేయండి. మెంటర్షిప్ కావాలని మా వాళ్ళు సంప్రదించి మిమ్మల్ని గైడ్ చేసి కోర్స్ తీసుకుంటారు. అనేక మంది నిపుణుల బృందం కలిపి నీకు కోర్సు నిర్వహిస్తుంది. మిత్రులారా, మీకు కామెడీకే వెబ్సైట్ ఈ రెండు కూడా రాస్తున్నారు. ముఖ్యంగా తెలుగునాట విద్యార్థులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా రాస్తున్నారు కామెడీకి. ఎందుకంటే చాలామందికి మీకు ముఖ్యంగా రాయలసీమ వాళ్ళకు చాలా దగ్గరగా ఉంటుంది బెంగళూరు. సో వెబ్సైట్లు తెలంగాణ కానీ ఏపీలో కానీ మంచి కాలేజ్ సీట్ వచ్చి మీకు కామెడీకి కూడా సీట్ వస్తుంది. దీన్ని మనం ఎక్కడ ఏరాలి, ఎలా అర్థం చేసుకోవాలి? నేను కామెడీకి సంబంధించిన అన్ని కాలేజీలు కటాఫ్ల వివరాలు ఇవ్వట్లేదు. దానికి అనేక వీడియోలు యూట్యూబ్లో నా వీడియోలో ఎస్బీఐ టాక్స్ కామెడీకే డీటెయిల్స్ అని చెప్తే చాలా వీడియోలు వస్తాయి. సో ఆ లోతులేకి వివరాల సమాచారం దొరకట్లేదు. దాన్ని విశ్లేషించి కంపేర్ చేసేటువంటి ప్రయత్నంలో వీడియో చేస్తున్నాను. మిత్రులారా, బెంగళూరు, హైదరాబాద్ రెండు కూడా ఐటీకి సంబంధించి ప్రధానమైనటువంటి నగరాలు. సో ఈ రెండు కాలేజీలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రధాన నగరం అయినప్పుడు అనేక మంది ఆంధ్ర విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ యొక్క ముద్ర ఉంది. అలాంటి స్టూడెంట్స్ నిర్ణయం ఎట్లా తీసుకోవాలన్నప్పుడు కొంత లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒకనాడు సిబిఐటి వాసవి లాంటి వాళ్ళు సిబిఐటి ఆల్ ఇండియా 20 ఉండేది బెస్ట్ ప్రైవేట్ కాలేజ్లో. వాసవి 30 to 50 మధ్యలో 40 మధ్యలో ఉండేది. అప్పటికి విఎన్ఆర్కి అంత ప్రఖ్యాతి లేదు. నేను చెప్పేది 20 ఏళ్ళ కింద నాటి 15-20 ఏళ్ళ కింద నాటి మాట. సో అలాంటి కాలేజెస్ ఎందుకు స్థాయి కోల్పోతున్నాయి? సో ఈ విషయాన్ని కాస్త స్థాయి మరీ ఏం కోల్పోలేదు. కంపారిటివ్గా బెంగళూరు కాలేజీలు ఎదిగినంతగా ఈ కాలేజ్ ఎదగలేదు. దీనికి కారణం ఏంటంటే, సో దానికి ప్రధానమైనటువంటి కారణము ప్రభుత్వ లోపం. సో ఒకప్పుడు ఇంజనీరింగ్ సంబంధించిన ఫీ స్టూడెంట్స్ కట్టుకునే వాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రీఎంబర్స్మెంట్ అని స్టార్ట్ చేసిన విషయం మీకు తెలిసింది. సో రీఎంబర్స్మెంట్ కూడా చాలామందికి ఉదాహరణగా ఇచ్చారు వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అది మంచి స్కీమ్, నేను సపోర్ట్ చేసేటువంటి స్కీమ్. చాలామంది దానివల్ల ప్రైవేట్ కాలేజ్ విరిగిపోయినాయి, ఫేక్ అటెండెన్స్, అది నిజమే కావచ్చు. కానీ చాలామంది బీద విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకునేటువంటి మహత్తర అవకాశం వచ్చింది. ఎన్ని లోపాలున్నా రీఎంబర్స్మెంట్ను నేను పూర్తి సపోర్ట్ చేస్తున్నాను. అయితే 2009లో రిసెషన్ వచ్చింది. ఇప్పట్లాగానే ఇంతకంటే దారుణమైన రిసెషన్ వచ్చింది. ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అదే నేపథ్యంలో వారు దుర్మరణం పాలైతే, రోషయ్య గారు ముఖ్యమంత్రి అయితే చాలా ఆర్థికమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు దీన్ని 10,000 వరకు ర్యాంక్ వాళ్ళకి మాత్రమే ఫుల్ రీఎంబర్స్మెంట్ ఉంది, ఆ తర్వాత వాళ్ళకి 35,000-40,000 ఇస్తారని చెప్పి స్కీమ్ చేసి ఫీజులు ఒక నియంత్రిత ఫీజులు పెట్టారు. 10-20% అటు ఇటుగా అవే ఫీ ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. ఈసారి కూడా స్వల్పంగా పెరుగుతుంది కావచ్చు, కానీ పెద్దగా ఫీజులో మార్పు లేదు. 2009-2025 16 ఏళ్ళ నుంచి దాదాపు కనీసం అన్నిటి యొక్క ఖర్చులు 4 రెట్లు పెరిగాయి. కనీసం ఫీ 2 రెట్లు పెరగాల్సింది ఉండే. ఫీ పెరిగితే పేరెంట్స్కు భారమే కావచ్చు, విద్యార్థి భారమే కావచ్చు, కానీ మోస్తరు ఫీ లేకుండా క్వాలిటీ ఇవ్వలేదు. ఆ ఫీ పెంచే రీఎంబర్స్మెంట్ ఇచ్చి ఫీలకు బీదలకు ఫ్రీ ఉచితంగా విద్య అందించే భారాన్ని ప్రభుత్వం తీసుకోవాలి. సో వాళ్ళు ఎక్కువ భారం పడుతుంది, ఆర్థిక భారం పడుతుంది వాళ్ళని చెప్పి సంక్షేమ పథకాల ఓట్ల దృష్ట్యా అన్ని ప్రభుత్వాలు, రోషయ్య గారి ప్రభుత్వం, కిరణ్ కుమార్ గారి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళ యొక్క భారాన్ని తగ్గించుకోవడం కోసం ఫీ పెంచనీయకుండా మీకు అడ్డుకట్ట వేయడం వల్ల వాళ్ళు శాలరీస్ ఇవ్వలేదు. చాలామంది మంచి ప్రొఫెసర్స్ వెళ్ళిపోయారు. సో వాళ్ళు క్వాలిటీకి వర్క్ చేయలేదు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నా, మంచి మేనేజ్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎదగకుండా వాళ్ళ మరుగుజ్జుగా తయారు చేసింది ఈ ప్రభుత్వ విధానాలు. బహుశా కొంతమేర రీఎంబర్స్మెంట్ పాలసీ ఆంధ్రప్రదేశ్లో మెరుగున్నట్టుంది వైఎస్ జగన్ గారు చేయడం వల్ల. నాకు పూర్తి సమాచారం లేదు, బట్ నా అబ్జర్వేషన్ మేరకు బహుశా అదే రీఎంబర్స్మెంట్ ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా అమలవుతుంది. ఈ మేనేజ్మెంట్ సీట్లను రేషనలైజ్ చేయలేదు. ఎవరి వాళ్ళు బి కేటగిరీ సీట్లని
అదేవిధంగా మీకు ఎన్ఆర్ఐ కోటాను ఈ కొందరు ఓపెన్గా బీ కేటగిరీ ఇస్తున్నారు, కొంతమంది నమ్ముకుంటున్నారు, కొంతమంది రకరకాలుగా ఉంది. అది ఇట్లా ఉందని చెప్పడానికి వీళ్ళే బీ కేటగిరీ. కానీ కర్ణాటకలో ఉండేటువంటి అనేక కాలేజెస్ అందరూ కూడా ఈ మేనేజ్మెంట్స్ ఏవైతే కన్వీనర్ కోటాలు ఉండేటువంటి కేసెట్కి అడ్మిషన్లు కాక ఆ మిగతా సంబంధించిన అడ్మిషన్స్ అన్నిటి కూడా ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ పెట్టుకుని ఒక కన్సార్టియం, ఒక గ్రూప్కి ఏర్పడి కన్సార్టియంగా ఏర్పడి ఇది మెడికల్ మీకు మెడికల్ కానీ డెంటల్ కానీ లేకుంటే ఇంజనీరింగ్ కానీ కామెడిక్ అంటే అదే కన్సార్టియం మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ అట్లా అవన్నీ గ్రూప్కి వచ్చినాయి ఆఫ్ కర్ణాటక కాలేజెస్ అని అట్లా. సో కాబట్టి దానిని చేసేసే వల్ల దేశవ్యాప్తంగా ఉండేటువంటి మెరిట్లో ఓపెన్ సీట్ పెట్టడం వల్ల క్రీమ్ స్టూడెంట్స్ వచ్చారు. ఫీ ఎక్కువ ఉంది, మామూలు కేసెట్ అడ్మిషన్ ఫీ మనలాగానే ఉంది, కానీ మిగతా ఫీ చాలా ఎక్కువ తీసుకునే విధంగా వచ్చారు. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ ఆకర్షించడం వల్ల మంచి రెవెన్యూ వచ్చింది వాళ్ళకు, అదేవిధంగా మంచి స్టూడెంట్స్ వచ్చారు, ఎక్స్పోజర్ వచ్చింది. సో వాళ్ళకు ఆర్థికంగా చాలా లబ్ధి చేకూరింది, మంచి క్వాలిటీ ఇంప్రూవ్ చేసి దానివల్ల అవి పెరిగిపోయి ఒక నియంత్రిత విధానం లేదు. దీనిలో ప్రతి దాన్ని ఇంజనీరింగ్ పాత కమ్యూనిస్ట్ ప్రభుత్వాలలాగా ఇంజనీరింగ్ కాలేజీని నియంత్రించడం వల్ల ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో ఎదగలేదు దురదృష్టవశాత్తు. ఒకనాడు కామెడీ కాకుండా ఒక రకంగా మనకు ఉండేటువంటి కాలేజెస్ సరి సమానము, ఒక రకంగా బహుశా మెరుగు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వల్ల కూడా ఆంధ్రప్రదేశ్ కాలేజ్ కూడా చాలా చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. అంటే బికాజ్ ఆఫ్ జాగ్రఫికల్ లొకేషన్ మీకు పెద్దగా అనుకున్నంత ఎదగలేదు. ఒకనాడు ఎస్ఆర్కేఆర్ యొక్క కాలేజీ సిబిఐటి కాలేజ్ సేమ్. నాకు గుర్తుండే ఎస్ఆర్కేఆర్ కాలేజ్ 2015 ఆ ప్రాంతంలో ఎస్ఆర్కేఆర్ యొక్క కాలేజీ భీమవరంలో ఉండేది 80 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు, సిబిఐటి 81. బట్ ఇప్పుడు ఎస్ఆర్కేఆర్ చాలా దూరం వెళ్ళింది. ఎస్ఆర్కేఆర్ భీమవరం కానీ, విష్ణు కానీ, సిద్ధార్థలు కానీ, గాయత్రి కానీ, ఎంబీజీఆర్ కానీ, ఆర్వి కానీ ఇట్లాంటి మీకు అనిల్ నీరుకొండ కానీ ఇట్లాంటి అనేక రకాల మంచి కాలేజ్, మీకు పుల్లారెడ్డి కర్నూలు కానీ, వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూలు కొంత తగ్గిపోయిన జేఎన్టీయూలు కానీ, జేఎన్టీ విజయనగరం సపరేట్ యూనివర్సిటీ అయింది, ఇవన్నీ కూడా చాలా చాలా మంచి కాలేజెస్. సో మీకు కాస్త ఆర్థికంగా భారం లేకుండా బెంగళూరు ఉండడానికి వీలుంటే నేనైతే కామెడీ కాలేజీ ప్రిఫర్ చేయని చెప్తాను. ఎట్లాగో ఏపీ వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ లేదు కాబట్టి కామెడీకి వెళ్ళండి. కామెడీలో మీ ఇంట్రెస్ట్ బట్టి మొదటి 5 కానీ మొదటి 10 కానీ వెళ్తే మంచిది. మీకు సరైన ఎంపిక బయట ఎక్కడ లేకుంటే మీరు ఆ 10 తర్వాత కాలేజ్ కూడా వెళ్ళచ్చు. బెంగళూరు దాటుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్ఐఈ అనేది మైసూరులో ఉంది. బహుశా అది సుధానమూర్తి చదువుకున్నట్టు కాలేజ్ అయి ఉండొచ్చు. అది కూడా చాలా మంచి కాలేజెస్. ఈ ఆర్వి లాంటిది అద్భుతమైన కాలేజ్. బహుశా దేశంలోని మొదటి 3-4 బెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆర్వి కాలేజ్ కూడా ఉంటుంది. ఆర్వి కానీ, రామయ్య కానీ, బిఎంఎస్ కానీ ఇవన్నీ. సో చాలా చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. అంటే తెలంగాణలో టాప్ 5 వచ్చి బెంగళూరులో 5 వస్తే మీకు ఆర్థికమైన సమస్య, జాగ్రఫికల్ మీకు కర్ణాటక నుండి ఇబ్బంది లేకుండా కామెడీకి వెళ్ళండి. తెలంగాణలో టాప్ 5 వచ్చి మీకు కామెడీలో టాప్ 10 వస్తే మీరు ఆలోచించండి. 5 to 10 మధ్యలో వస్తే. తెలంగాణలో టాప్ 5 ఇచ్చి మీకు కామెడీలో 10 to 20 వస్తే తెలంగాణకి వెళ్ళండి. సో ఏపీలో టాప్ 5 వచ్చి అక్కడ టాప్ 10 దాటి వస్తే మీరు మధ్యస్థాయి ఆలోచించండి. టాప్ 15 దాటి కామెడీలో వచ్చి ఏపీలో టాప్ 5లో వస్తే మీరు ఏపీకి వెళ్ళండి. కామెడీలో టాప్ 10 దాటి మీకు తెలంగాణలో కానీ ఏపీలో కానీ సరైనటువంటి కాలేజీ రానట్టయితే మీకు ఇతర విఐటి, మణిపాల్, అమృతాలం ఫస్ట్ సెకండ్ స్టాప్లో వెళ్ళండి. అవి కూడా ఆసక్తి లేకుంటే మీకు నెక్స్ట్ వేవ్ లాంటిది వెళ్ళండి. లేదా కోర్ ఇంజనీరింగ్కి వెళ్ళండి. మీకు మంచి కాలేజీలో ఉండేటువంటి కోర్ ఇంజనీరింగ్ ఉంటే కోరింగ్ మాస్టర్స్ చేసే ఉద్దేశం ఉంటే మీ కోర్ ఇంజనీరింగ్కి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. కాకపోతే ఎంటెక్ చేస్తే మంచి ఎంఎట్ కానీ ఎంటెక్ కానీ యూరప్, అమెరికాలో ఎంఎస్ కానీ చేస్తే మీకు కోర్ ఇంజనీరింగ్ చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సో స్థూలంగా తెలంగాణ, ఏపీలో ఎంసెట్ కాలేజీ కంటే కామెడీకి మంచివి. కాస్త ఆర్థిక భారం అయితే ఉంటుంది, వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సి వస్తుంది. అట్లని తెలంగాణ, ఏపీలో అద్భుతం జరగదంటే చాలా చాలా అద్భుతం సాధించే స్టూడెంట్స్ నార్మల్ కాలేజ్ అయిన వాళ్ళు అద్భుతంగా సాధిస్తున్నారు స్కిల్ డెవలప్ చేసుకున్నట్టయితే. కాబట్టి కామెడీకేకు మీకు ఆసక్తి ఉంటే మీరు అప్లై చేయండి. డెఫినెట్గా మంచి కాలేజీలు వస్తే మీకు మరీ అంత ఎక్కువ ఫీ లేదు. మరీ మీకు విట్లో 4th స్లాబ్, 5th స్లాబ్, అమృతాలో 4th స్లాబ్, శివనగర్ అంత ఫీ లేదు. కాబట్టి బహుశా 15-20 లక్షల్లో మీకు మొత్తం మంచి అన్ని హాస్టల్తో సహా అయిపోతాయి. కాబట్టి ఇవన్నిటి మీద ఇవన్నీ రకరకాల కోర్సెస్ బ్రాంచెస్ వచ్చాయి. మీరు ఎట్లా ఎంపిక చేసుకుంటే ఎస్బీఆర్ టాక్స్ మీకు ప్రతిష్టానం కలిసి మెంటర్షిప్ నిర్వహిస్తుంది. స్క్రీన్ మీద నెంబర్కు ఫోన్ చేయండి. మీకు సంబంధించిన వివరాలు డౌన్లోడ్ చేస్తారు. నేను ప్రతిష్టాన్ శ్రీధర్ అనేక మంది నిపుణులు కలిసి మీకు సరైన ఎంపిక చేస్తాము. ఈసారి అయితే 1-to-1 కేసులో మేము స్టడీ చేద్దాం అనుకుంటున్నాము. ఎంసెట్ అయిపోయిన తర్వాత జేఈ అడ్వాన్స్ అయిన తర్వాత విస్తృత స్థాయిలో
వీలైతే రోజు జూమ్ మీటింగ్స్, వారం వారం ఫిజికల్ మీటింగ్స్, సెమినార్స్ ఇట్లా బహుముఖంగా మీకు గైడ్ చేసి మీకు మీ ర్యాంకుకు, మీ ఆర్థిక స్తోమతకు, మీ ఆసక్తికి, మీ కెరీర్ ప్లాన్కు తగినటువంటి అద్భుతమైన కాలేజీ బ్రాంచ్ మీకు వచ్చిన ర్యాంకులలో ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టానం చేస్తుంది. అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.